మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ ఎంతో హెల్దీ రెసిపీ అండి. రాగి సేమియాతో సేమియా చేస్తున్నానండి. రాగి పిండితో సేమియా. ఈ సేమియాలు చూడండి ఈ విధంగా ఉన్నాయి. ఈ సేమియాతో సేమియా చేస్తున్నానండి స్వీటు. దానికి కావాల్సింది రాగి సేమియా తీసుకున్నాను 1 కప్పు, అలాగే కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, షుగరు, అలాగే మిల్క్ కాగబెట్టి ఉంచుకున్నాను 1 అర లీటరు. ఇప్పుడు వీడియోలో ఈ రాగి సేమియా మన హెల్త్కి కూడా మంచిది. రాగి పిండి అంటేనే మన హెల్త్కి మంచిది కదండి. ఈ రాగి సేమియా చూడండి షాపులో దొరుకుతుంది. చేసుకుంటే మనకు చాలా హెల్త్కి మంచిది. పిల్లలేంటి పెద్దోళ్ళంటే ఎంతో ఇష్టంగా తిని ఈ రాగి సేమియా ఇట్లా తీసుకుని వేపేద్దాం. కొంచెం వేపే వరకు చూడండి సేమియా వేగిపోయింది. మంచి స్మెల్ వస్తుందండి. నేతిలో ఇలా వేపేసుకున్నాం. ఇది తీసేసి పక్కన పెట్టేసుకుంటాను. అదే మనం పాలు కాగబెట్టి ఉంచుకున్నామండి 1/2 లీటరు, 1 ప్యాకెట్. ఈ పాలు స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిలో స్వీట్కి సరిపడా షుగర్ వేసుకుంటున్నానండి 1 కప్పు. షుగరు కొంచెం మరగనిద్దాం. షుగర్ కరగాలి. తీపి చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. చూసుకోవాలి ఎంత పడుతుందో. షుగరు నేను వేసిన షుగర్ సరిపోయిందండి 1 కప్పు షుగరు. చిక్కటి పాలు అయితే సేమియా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిలో పాలు ఆల్రెడీ మరగబెట్టుకున్నాను. ఈ సేమియా మనం నేతిలో వేసుకున్న సేమియా రాగి సేమియా దీనిలో వేసేసుకున్నాం. ఎక్కువసేపు అవసరం వద్దండి. ఓన్లీ ఒక 5 మినిట్స్ అయితే ఇది తొందరగానే ఉడికిపోతుంది. ఇందులో వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి 1 పావు టీ స్పూన్లు. చూడండి సేమియా కూడా అయిపోయింది, ఉడికిపోయింది. ఓన్లీ 5 మినిట్స్లోనే ఈ పాలలో మగ్గిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రాగి సేమియా ఈ విధంగా చేసుకోండి. అయిపోయింది. స్టవ్ బంద్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను రాగి సేమియా. ఎంతో టేస్టీగా ఉండే, మనకు బలము కూడా, పెద్దలేంటి పిల్లలేంటి ఎంత ఇష్టంగా తినే ఈ రాగి సేమియా ఈ విధంగా చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రాగి సేమియా ఈ విధంగా చేసుకోండి. నచ్చినట్లయితే నా వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ నొక్కండి నా వీడియోస్ అన్నీ వస్తాయి. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.